నిమ్మకాయ పెట్టుకుని పూడి తింటుంది. ఏంటమ్మలు తిన్నావా? నానా అది రోజా పువ్వు నాన్న, చెట్టుకుంటేనే అందం, ఇంకెప్పుడు కొయ్యకే. సార్ మీ వాడేంటి సార్ బూతులు తిడుతున్నాడు? అవునా రాయ్ ఎట్రా అంకుల్ తిట్టావా? తప్పు కాదు, సారీ సార్ ఏమనుకోకండి. రేయ్ ఏం చేస్తున్నావు లోపల? లెక్కలు రాస్తున్నాను. లెక్కలంటే రోజు నువ్వుతో చేసేదే. వీడేదో నా కంపల్ ముంచేటట్టున్నాడు. రేయ్ ఏం చేస్తున్నావు లోపల? కనబట్లా లెక్కలు రాస్తున్నా. ఏడ్చావు గానీ బయటికి రా. నేను రాను. సరే అమీర్పేటలో యాక్సిడెంట్ అయి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట. నేను అత్త పిల్లలు అందరూ వెళ్ళి చూసేస్తాం, నువ్వు ఇక్కడే ఉండే. నేను వస్తా. మరి బయటికి రా. రావట్లా. సరిగ్గా తీరా బీసిపోయింది. ఏమిద్రా ఏడమ్మాకండ్రా, ఏడుకు కలిపొస్తుందా? అన్నా ఏమిటి ఏమిటి ఏమిటండి ఏమైంది? అది లెక్కలు రాసుకుంటాం లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాను, ఇప్పుడు అది రావట్లా. నాయన మా అమ్మాయి కూడా లోపల ఉందండి. అయినా తలుపులు వేసుకుని లెక్కలు చేయటం ఏంటండి? లెక్కలు చేసుకున్నామని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. మీరేంటండి బాబు, చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఆ చేసే లెక్కలేదు ఆరు బయట లాన్ లో హాయిగా చేసుకోవచ్చుగా. సార్ ఇటువంటి మీరు అసలు మీరు చేసింది చాలా పెద్ద నేరం. నేరమా? ఎస్, పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు. ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు, కానీ ముందు తలుపు ఎలా తీయాలో చూడండి. ఏమిటి 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 కాలనీలో న్యూసెన్స్? వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు, ఇప్పుడు అది రావడం లేదు. లెక్కలు చేసుకోవడానికి తలుపులు వేసుకోవడం ఏమిటి? సార్ అది నేను ఏం లేదు. చెప్తాను. పగలు పూట ఇలాంటివి మా కాలనీలో ఒప్పుకోను. మెట్ట మధ్యాహ్నం పూట మీరు మాత్రం అటువంటి పనులేమిటి సార్? కరెక్ట్, అలా నిలదీయండి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం. ఏంటి సారు ఏమైంది? నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా దరివేస్తారా మీరు? ఆగండి, ఇందులో అతను తప్పేం లేదు. అతనిలో ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషం. అంటే అనండి, ఇప్పుడు 25 ఏళ్ళుగా మా ల్యాన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా వాస్తు దోషమేనా? అతని వాడికి అర్థం భారతదేశంలో ఏ టాపిక్ వచ్చినా కానీ చివరికి నాకు లింక్ పెడతాడు సార్. మీరు ఉండండి, మీరు కాదు, ఇతను ఉన్నాడు ఎంతో మనిషి, ఏడాదికి ఒకసారి కూడా లెక్కలు తోడు. మరి అతని గురించి చెప్పుకోరే ఖాళీలో మీరంటే అవసరం నాకు అర్థం కాదు. అది మీ పర్సనల్ విషయం సార్. సార్ మీకు లెక్కల పుస్తకం లేదు సార్, ఉన్నా మీరు లెక్కలు చూడరు సార్. అసలు ఆ విషయం వాళ్ళకి సార్. నీకు దండం పెడతాను రా, నా లెక్కల పుస్తకం తిరిగిపోయింది దేవుడు. సైలెన్స్ సార్, ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? విన్నావా? నువ్వు సామాన్యుడు కాదు రోయ్. అవతల పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి. సార్ 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 నా తలుపుని పేల్చా సార్, నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేంటయ్యా ఇంత బాడీ పెంచావు, భుజంతో తలుపుని ఇలా ఇలా కొట్టి తలుపు తీలేవా? ఒక్క దెబ్బతో తీస్తా. ఏంటన్నా కారు దాల్తున్నావా? నీ బంద కారకుడుంది, ఇదో స్టీరింగే. అమ్మా నా స్టీరింగ్! అమ్మో అమ్మో అమ్మో! రేయ్ 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 రేయ్! ఏమండి మీ వాడిన స్టీరింగ్ దొంగలించాడండి. మాట్లాడరేంటండి మిమ్మల్ని? అరే సార్ సార్, మీ వాడిన స్టీరింగ్ దొంగలించాడు సార్. ఓ, చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగతనం చేసిన వాడిని దొంగ అనంటే వాడు నిజంగానే దొంగననుకుని ఫీల్ అవుతాడు. అదేంటి సార్, దొంగతనం చేసిన దొంగనికి ఇంకేమంటారు సార్? అది మామూలు సైకాలజీ, నేను చెబుతున్నది చైల్డ్ నా సైకాలజీ. తలకాయ రేయ్! సార్ ఇది టూ మచ్ సార్. సార్ ముక్కు బాగా కొట్టాడు సార్. నువ్వు దగ్గరే వచ్చామంటే చేస్తా.
సార్ స్టీరింగ్ దొరకకపోతే మనం స్కూల్కి వెళ్ళలేమా? వెళ్ళలేవురా. ఇదేంటి సార్? చైల్డ్ సైకాలజీ. ఓరి మీ సైకాలజీ తగలైన స్టీరింగ్ ఇమ్మనండి సార్. దానికి మీరు యాక్టింగ్ చేయాలి. నేనా? ఎస్, నేను యాక్షన్ అనగానే మీరు పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నేను స్టీరింగ్ పోగొట్టుకున్నాను ఎవరికైనా దొరికిందా, ఇక్కడ నేను ఒక స్టీరింగ్ పోగొట్టుకున్నాను ఎవరికైనా దొరికిందా అని యాక్టింగ్ చేయండి, వాడే తెచ్చిస్తాడు. యాక్టింగ్ నేను చేయను. నేనెందుకు చేయాలి? నా కారు నా స్టీరింగ్. రైట్, నా స్టీరింగ్ ఎవరా? సార్ యాక్షన్. ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఎర్ర కార్లో దొరికింది. కార్లో దొరికిందా? సార్ మీ కాళ్ళ దగ్గర బాంబు. బాంబా? నేను బోర్డర్లో బాంబులతో ఆడుకున్నవాడిని. ఆఫ్టర్ ఆల్ దీపావళి బాంబుని కేర్ చేస్తానా? నేను శతకుల్ని కేర్ చేయలేదు మ్యామ్. అబ్బా! భగత్ గారు బాంబుకు బలైపోయారా సార్? ఇంకేముంది, పోతున్నాడు. భగత్ గారు తొందరపడి వెళ్ళొద్దు సార్, ఆఖరి శ్వాస విడవద్దు సార్, మీరు లేని కాలని ఊహించుకోలేరు సార్. మీరు కొంచెం ఆపుతారా? అలాగే. అబ్బే, ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. చెప్పండి సార్, అదేమిటో. నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడమే. అవును. మీరు ఇస్తారా? చిచి నేనేమన్నా మీరు ఇవ్వండి సార్. మ్యాచ్ కాదు, బ్లడ్ గ్రూప్ లాగా మీ ఇద్దరు మౌత్ గ్రూప్ లో ఒకటే, మీరు ఇవ్వడమే కరెక్ట్. ఇవ్వండి, కమన్ ఇవ్వండి. నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్ట. సారీ, నేను బతికే ఉన్నాను. జాగ్రత్త, ఆయన మనిషి దున్నపోతు కాదు. రేయ్, ఏంట్రా మాది కాలుస్తున్నావు? నాకు దొరికింది, నేను కాల్చుకున్నాను. దొరికిందా? రేయ్, 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 మళ్ళీ కాల్చేస్తానంటా నాది. కాలు కింద దొరికింది, కాలుస్తున్నాను. ఏంట్రా నీకు దొరికేది? ఆ? లేకపోతే ఏంటండి? అరే భూచక్రం ఇక్కడ పెట్టి ఇటు తిరిగే లోపల దొరికిందని కాల్ చేస్తాడు ఏంటండి? గన్నుకని చెవులు పిండుతావే. ఇదేంటండి మరి మేనర్స్ లేకుండా? నకరాలు చేస్తే నరాలు తీస్తా. ఇంకొకసారి మా పోరగాని చెవులు లాగినావనుకో బండకేసి నూకుతా. నువ్వు రారా బిడ్డ. ఇప్పుడు అర్థమైందా అద్దె ఎక్కువ ఎందుకు ఇస్తాను? అమ్మో అమ్మో, ఎంత మోసం! అద్దెక్కిస్తానంటే పిచ్చోడు అనుకున్నాను, నాకెక్కిస్తాడనుకోలేదు. ఇదిగో ఇంకోసారి ఆ ఫ్యామిలీని ఇంట్లోకి రానివద్దు, వరస్ట్ ఫెలోస్. ఇదిగో వచ్చేసారు, తినండ్రా, బాగా మెక్కి వెళ్ళండి. నాస్టీ ఫెలోస్. హలో, ఏంటి భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదా? అదే అదే లేదండి, రండి అదే రండి, కదా. కూర్చోండి. దానన్నా కూర్చో బాబు, కూర్చోమ్మా, దా దా, కూర్చో. ఆ, సుజాత ఎక్కడా? భయం ఇంకా పోయినట్లేదు, ఆకలేట్లేదని పైన కూర్చుంది. నేను తీసుకొస్తాను. రేయ్, పండగ పూట కూడా టీవీ ఏంట్రా ఆపేసి భోజనానికి రండి. ఏంట్రా లుక్, టీవీ ఆపే. ఇష్టం దాన్ని దేశించకూడదు, దేశించేదాన్ని ఆశించుకోకూడదు, ఆశించేదాన్ని ఆశించకూడదు. రేయ్, ఇంకొకసారి ఆ టీవీ భాష మాట్లాడు. మీరు చేయబడిందా ఆత్మహత్య చేసుకుంటా. చైల్డ్ సైకాలజీ. పిల్లల మీద టీవీ ప్రభావం గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే, ఏమీ అనలేదు, అన్న కూడా